జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ తనకేనని ప్రకటించుకున్న అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. ఆయనను గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద నామినేట్ చేయాలని సిఫారసు చేశారు. ఇంతకు ముందు ఈ కోటాలో కోదండరాంతో పాటు సియాసత్ పత్రికా ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఉండేవారు. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో వారి నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో కొత్తగా ఎమ్మెల్సీలను సిఫారసు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా కోదండరాం పేరును అలాగే ఉంచి అమీర్ అలీ ఖాన్ పేరును తప్పించి అజర్ పేరును చేర్చారు. అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తనకే టికెట్ అని ప్రకటించుకున్నారు. నేరుగా సోనియా, రాహుల్ సిఫారసు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆయన పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియాలో జరిగిన కార్యక్రమంలో కోదండరాంను 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని చెప్పారు. ఆ ప్రకారం ఆయన పేరును మరోసారి సిఫారసు చేశారు. మరో పేరు అయిన సియాసత్ చీఫ్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేరును మాత్రం ఈసారి తప్పించారు. అజరుద్దీన్ పేరును చేర్చి కేబినెట్ సిఫారసు చేసింది. కోదండరాం, అజర్ పేర్లను గవర్నర్కు పంపుతారు. వీరి నియామకం సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుంది. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అవుతున్నందున జూబ్లీహిల్స్ లో ఆయన పోటీకి ఉండరు. ఆయన పేరు కూడా పరిశీలించారు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఎవరో కీలక నేత ఉండబట్టే ఆయన ఇలా అజర్ను పక్కకు తప్పించారని భావిస్తున్నారు. ఆ కీలక నేత ఎవరు అన్నది మాత్రం బయటకు రానివ్వటం లేదు. అజరుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ ను గవర్నర్ ఆమోదిస్తారా లేదా అన్నది కూడా సస్పెన్సే. ఎందుకంటే గవర్నర్ కోటా కింద రాజకీయాలతో సంబంధం లేదని ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేయాలి. స్పోర్ట్స్ కోటాలో అజర్ను ఎంపిక చేసి ఉండవచ్చు, కానీ ఆయన ఆ స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని కాంగ్రెస్ నుంచి ఎంపీ అయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కూడా. అందుకే ఆయనను రాజకీయ నేతగానే చూస్తారు. మరి గవర్నర్ వెనక్కి పంపుతారా, ఆమోదిస్తారా అన్నది కీలకం. ఒకవేళ ఆమోదించినా సుప్రీంకోర్టు తీర్పు విషయంలో బిక్కుబిక్కుమంటూ ఉండాలి. తేడా వస్తే పదవి పోతుంది. అంతా చేసి పదవి సేఫ్ అనుకుంటే అక్కడ ఉండే పదవీ కాలం చాలా తక్కువ. సాధారణంగా ఎమ్మెల్సీ కోటాకు 6 ఏళ్లు పదవీ కాలం. కేసీఆర్ చాలా కాలం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను భర్తీ చేయలేదు. ఇప్పుడు మరో 1.5 ఏళ్ల అయిపోయింది. మొత్తంగా మరో 2 ఏళ్లకు అటు ఇటుగానే పదవీ కాలం ఉంటుంది. అందుకే రేవంత్ వ్యూహాత్మకంగా ఉపయోగపడని ఆ సీటును అజర్ ఖాతాలో వేసి తనకు అడ్డం లేకుండా చేసుకున్నారు. రేవంత్ రాజకీయ ఆటలో అజరుద్దీన్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.